ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా కోడలందరి పక్షంన నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, అవకాశం ఇచ్చినటువంటి ఇంటి వారికి, యాక్చువల్గా పెద్దవారిగా మిస్సెస్ జ్యోత్స్న శ్యాంప్రసాద్ గారు మాట్లాడాలి, కానీ తను కొంత కారణంగా నాకు ఈ యొక్క టైం ఇచ్చారు. అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ, ముఖ్యంగా మొదటిగా అత్తమ్మ, వి విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అత్తమ్మకి హ్యాపీ బర్త్డే. అత్తమ్మ విషయం చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. నేను చాలా షార్ట్గా చెప్పడానికి 1 నిమిషం ఇచ్చారు కాబట్టి చాలా షార్ట్. నేను చెప్పాలనుకున్నవన్నీ పాస్టర్ గారు చెప్పాలనుకున్నవన్నీ ఇప్పుడు శామ్యూజాన్ అన్న కూడా షేర్ చేశారు. చాలా ప్రేమ గలది, చాలా దయగలిగినటువంటిది. అయితే నేను ఒకటి చెప్తాను ఏంటంటే, నాకు పెళ్ళైన కొత్తలో నేను సూర్యాపేటకి వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ మై ఫస్ట్ డేస్. నాకు చాలా ఎప్పుడు హైదరాబాద్ వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడు అత్తగారింటికి అని వెళ్ళినప్పుడు నేను చాలా భయపడ్డాను ఎట్లుంటుందో. అండ్ మోర్ ఓవర్ అత్తమ్మ ఈజ్ ఎ టీచర్, అప్పుడు సర్వీస్లో ఉన్నారు. అయితే ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నారు అనేది చూసినప్పుడు నాకు చాలా భయం వేసేది కొత్తలో. ఇంకా వస్తూ వస్తూ రాను రాను నాకు అర్థమైంది ఏంటంటే, అత్తమ్మ చాలా షీ డిసిప్లిన్స్ విత్ లవ్, చాలా ప్రేమతో డిసిప్లిన్ చేస్తుంది తను. పంక్చువాలిటీ ఇందాక నేను చెప్పారు, చాలా పంక్చువల్, టైం అంటే టైం. అవన్నీ కాకుండా షీ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్, దేవుల్లో చాలా స్ట్రాంగ్గా నిలబడేటువంటి వ్యక్తి. తన యొక్క మాట, తన యొక్క ద వే షీ క్యారీస్ హర్ సెల్ఫ్, ఈ విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. లైఫ్లో వి లర్న్ మెనీ థింగ్స్. ఆమె నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నాను. యూ ఫైండ్ దెమ్ ఇన్ దేర్ ఆల్ దీస్ ట్రేట్స్ ఇన్ అవర్ చిల్డ్రన్. ఆమెలోని లక్షణాలు, వాళ్ళ తాతవి అందరివి కూడా కనబడుతూ ఉంటాయి. అండ్ చాలా ప్రేయర్ఫుల్. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. మేము మా వారు 3వ వారు సెల్వరాజ్ కొదుమల గారు, తను 2013 వరకు హెడ్ మాస్టర్గా మై హోమ్ సిమెంట్స్లో పనిచేశారు. తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. దాని తర్వాత 1 సంవత్సరం కొన్ని రోజులు పనిచేసిన తర్వాత దేవుడు తనతో మాట్లాడడాన్ని బట్టి తను ఫుల్ టైం మినిస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నారు, దేవునికి సమర్పించుకున్నారు. ఆ సమయంలో చాలా అంటే ఫైనాన్సెస్, బ్రెడ్ ఎర్నింగ్ పర్సన్. అయితే ఆ టైంలో అత్తమ్మ ఈవెన్ టిల్ టుడే అత్తమ్మ మా కుటుంబానికి చాలా సహాయం చేస్తూ, మా ప్రతి నీడ్ని మేము చెప్పకపోయినా కానీ ఏవి కూడా మేము కన్వే చేయము, అయినా కానీ షీ అండర్స్టాండ్స్. తను మా దగ్గరికి వచ్చినప్పుడు, ఉండటానికి వచ్చినప్పుడు ప్రతిదీ గమనిస్తుంది, ప్రతిదీ మాట్లాడుతుంది, ప్రతిదీ చెప్తుంది. అప్పుడు షీ ఈజ్ అ బిగ్ సపోర్ట్ టు మై ఫ్యామిలీ, టు ఆ ఫ్యామిలీ. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ అత్తమ్మ, లైక్ వీఆర్ బ్లెస్డ్ టు బీ దేర్. మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కొంచెం లేట్ అయిందండి, మరి టైటిల్ పట్టడం ఉండే నాకు. సరే, మరి ఇది కొన్ని ఆడపడుతుంది. కుటుంబంలో, మరి సంఘంలో, సమాజంలో ఎంతో మరి వదినమ్మ గట్టిగా మాట్లాడేది కూడా నేను చూడలేదు. ఎవరైనా ఇరుగు పొరుగు వారితో గొడవలు పెట్టుకున్నట్లు చాలామంది ఉంటారు, కానీ మరి వినోలేఖలో నేను చూడలేదు. అవి ఆమెకు కోపం అనేదే రాదు. ఈ ప్రెసిడెంట్ పదవికి ప్రోత్సహించింది కూడా మా వినోలేఖ వదినమ్మ. మరి నాకు ఎంతో సంతోషం. అమ్మాయి మీలాంటి యవనస్తులు ఉంటే బాగుంటుంది అమ్మాయి, మా పని అయిపోయింది, ఇంకా మీరు రావాలి, మీరు చేయాలి అని ఎంతో 3 years 4 years నుంచి మమ్మల్ని ప్రోత్సహిస్తూ వస్తుంది. మరి దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల సెమినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో ప్రెసిడెంట్గా నేను మరి నిలబడ్డాను. మరి ఇదంతా పెద్దల దీవెనలు, దేవుని యొక్క దీవెనలు, వదిలమ్మ ఆశీర్వాదం ఉంది. మరి ఇంత 85 సంవత్సరాల్లో కూడా ఎంత హెల్దీగా మరి ఉన్నారంటే చాలా సంతోషకరం. ఇప్పటికి కూడా వంట చేసి పెడుతుందంటే మనకి ఆశ్చర్యం. మరి ఇంకా మరి మీరు ఇంకా ఆయుష్ తీసుకొని మరి 100 years ఉండాలని నేను మామూలుగా కోరుకుంటున్నాను. దీర్ఘాయుష్మంతురాలు ఇలా ఆశీర్వదించబడుతుంది. ఆమె చేసిన ప్రార్థనలో కుటుంబంలో ప్రతి ఒక్కరు మరి దేవుళ్ళు ఉంటున్నారు కాబట్టి వదినమ్మ ఇక్కడ ఇలా కూర్చుంది. సామన్న కానీ, మా చెల్లెక భర్త శామ్యూల్ జాన్ అన్న, రాజన్న, మరి వాళ్ళ మనవరాలు డైజీ, అందరూ దేవుల్లోనే
మరి ఇలాగ ఆశీర్వదించబడి ఇంతమందితో మరి మనల్ని పొందుతుందంటే అది కేవలం దేవుని కృప. థ్యాంక్ యూ అని అన్నాను. కూతుర్లాగా పెంచారు. నిజంగా నేను 86 నుంచి ఆంటీతో ఉన్నటువంటి చదువు విషయానికి వచ్చినప్పుడు మా సొంత గ్రామం రావులపాడు, మేము రూమ్లో ఉంటూ చదువుకోవడం కోసం సూర్యాపేటకు వచ్చాము. కానీ ఏ రోజు కూడా ఆంటీ నన్ను ఈ అమ్మాయి పరాయి అమ్మాయి అనేటట్టుగా ఏ రోజు కూడా చూడలేదు, ఈ రోజు వరకు కూడా. ఆ తర్వాత అన్నయ్యల వివాహం అయినప్పటికీ కూడా అన్నయ్యలు, వదినమ్మ, బావగారు అంతా కూడా ఇప్పటికీ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా ఆదరిస్తూ ఉన్నారు. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీచర్గా ఆంటీ ఆశీర్వాదం వల్లనే, అంటే నేను చదవగలిగినా కూడా కొంత సపోర్ట్ అనేది అవసరం. మేము రెంట్కుని ఇంట్లో చదువుకునే పరిస్థితి లేనప్పుడు అలాంటి వసతులన్నీ అన్నయ్యలు, ఆంటీ కల్పించి నన్ను ఈరోజు మీ ముందు ఇక్కడికి నిలబెట్టగలిగినందుకు చాలా కృతజ్ఞతలు ఆంటీకి. మరి నిజంగా 89లో అంకుల్ చనిపోయినప్పుడు ఆ రోజు అనిపించింది నాకు, ఆంటీని చూస్తే చెప్పలేనటువంటి బాధాకరమైనటువంటి విషయము. ఆ రోజు దసరా సెలవులు అయినప్పటికీ కూడా మేము తెలియగానే విషయం వెంటనే వచ్చేస్తే ఆ రోజు అనుకున్నాము ఇంతమంది పిల్లలు కదా ఆంటీ ఎట్లా అని. ఏ రోజు కూడా భార్యాభర్తలు ఉన్న కుటుంబము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ కూడా కుటుంబంని పై స్థానంలో నిలబెడతారు. కానీ ఒంటరి మహిళగా కూడా అందరినీ అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి ఘనత ఆంటీకి దక్కింది. మరి నాకు 96లో ఉద్యోగం వచ్చినప్పుడు రాజన్న కూడా డిఎస్సి రాశారు. ఎప్పుడు కూడా ఆంటీకి మాకు కరుడుగానే కర్త చరణములను ఎప్పుడు చేయుతున్నారు. తెల్ల కాగితం నా కరమునందు తెల్లమోత నీ సన్నిధానమందు ఏ కవిత రాతునని చూసి తిరిగా కవిత రాయరాజు నొసపు కవికి వైద్య శాస్త్రం చదివిన వైద్యుడవునే, విద్య నేర్చిన విద్యావంతుడవునే, వేదములతో వేదాంత్యవునే, సకల విద్య కేవలం నా క్రీస్తు కరుణ ఇదిగా శిలువకెక్కిన శ్రీ యేసు నొసగిగానే సేవింతు నీ ధనం శ్రీ యేసునాథు. అయితే అక్క రిటైర్మెంట్ అయిన టైంలో అది ఎప్పుడు అక్క 1999 కదా, 97 సంవత్సరం అప్పుడు రాసిన ఇది కాదు. ఇది ఎప్పుడైతే తహసీల్ ఆఫీస్ దగ్గర అందరు బాబులో ఉండి కవిత్వం చెప్తే నేను ఇది అంత రాసి శిలోకెక్కిన శ్రీ యేసు నొసగి కాదే సేవింతు నీ ధనం శ్రీ యేసునాథు రామ భీమాని ఆకరణ అంటారు. నేను ఎందుకు అట్లా నా ప్రభు నాకు ఇచ్చిన కవిత్వం కదా. అయితే అక్క సంగతి మీకు తక్కువ ఏక, నాకు చెప్పు అక్క సంగతి మీకు తక్కువ ఏక, నాకు వెరీ గుడ్ సపోర్ట్ కొట్టాడు ఎప్పుడు పాస్టర్. అయితే అక్క 19 మీరు సాము రాజన్న మరి ఇంకెవరు విక్టర్ జోబు ఇంకా వీళ్ళు చెల్లెమ్మ పుట్లే తమ్మన్న అంబాడుతూ బాబనేమో ఒంగోలు అక్కడ ఆంధ్రాలో ఉన్నాడు. అయితే నాకు నేను వీరభద్రమేనా వీరభద్రం దగ్గర ఏమంటారు స్టిచింగ్ ఛార్జ్ కూడా ఇచ్చింది అక్క. గంత ప్రేమ కలిగింది. కోదుమలందరికీ కోరుకొని నా కానరారే జాతిగారవని అప్పుడు అట్లా రాసింది మా అక్క. ఫస్ట్ పెద్ద గాయం నన్నకో కుటుంబంలో అక్క ఎవరు నల్లక్క ఇట్లా సామన్ బాబా తహసీల్దార్ ఆయన అప్పుడు రాసిన నేను ప్రేమిస్తా అరుదెంచినాము ప్రభువా ఈ నీ సన్నిధ బొడ్డు 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 వారింటన్ దొడ్డ దొర జన్మించన్ దృఢముగా పలికెద నేను దొడ్డ దొర సాల్మోను
ఇట్లా మన మా చెల్లె ఫ్లారెన్స్ టుపయ్య మా బామ్మార్ది టుపయ్య పోయినప్పుడు చెల్లె భర్త బామ్మార్దే ఎరగలేదు దునియాకు. బావ అక్క బావ ఏమయ్యా అక్క బావ బామ్మార్ది తర్వాత మద్దలు అట్లా. అయితే కృపయ ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు నేను మా చెల్లెల కొరకు రాసిన నేను ఆ సంవత్సరం ఎంత 2003 అదే మాయని గాయమిది మహిళ విలువేది ఈ మొండెము ఇప్పుడు శిరసైన ప్రభు నీతో నుండా అవనిలో నీకు మాయని గాయమిది మహిళనా మహిళల గవనిలో నా నిలేగా వాడు మేనల్లుడు కదా ఢిల్లీకి రాలే తల్లి కొడుకు కొడుకు పక్క కొడుకు మా బాబాన్న కొడుకు దేవుని స్తోత్రం. అయితే అక్క ఎంత ప్రేమ కలదో దేవునికి కనుక మా ప్రేమ పొందిన వారు తెలుసు. మెర్సక్కనే ఇంట్లో ఉంటుంది అనుకుంటుంది. మెర్సక్కనే ఎరక నాకు అక్క ఎక్కడ ఉంటుంది జబ్దా కాక ఇంటికాడ అక్కడనే పెరిగి అక్కడనే అంతా ఈ లీడింగ్ అంతా ఇల్లు నడిపించేది ఎవరు పెద్దనాయన ఇంట్లో మెర్సక్కనే అంతా లీడింగ్ ఆమెదే. దేవుడు చెల్లె క్యాథరిన్ ఫ్లారెన్స్ వాళ్ళు అమ్మ ఆ సంగతి అంతా ఎవరండి కదా. సమయంలో దూరం వెళ్ళవలసినటువంటి వారు ఎవరైనా ఉంటే అందరూ మీ మాటల ద్వారా పుణ్యులకి తెలియజేసినందుకు వందనాలు. దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ఆయుస్సు ఆరోగ్యం అన్నీ మీ చేతిలో ఉన్నాయి కనుక మీకు వందనాలు. 92వ కీర్తన ద్వారా మాకు పాఠాలు నేర్పించమని. అందరిలాగా నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రదేశ్ గారి కుటుంబానికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ప్రాక్టికల్గా అనుభవించినటువంటి వాడే మంచిది అనే విషయాల గురించి రాయబడి ఉంటుంది. దీంట్లో ఇట్ విల్ నాట్ మెన్షన్ అబౌట్ రిటైర్మెంట్. ఒక వ్యక్తి జీవితంలో పదవి విరమణ జరిగింది అనేది కూడా రాయబడి లేదు. కనుక కీర్తన చెప్తూ ఉంటున్నప్పుడు ప్రతి వ్యక్తి జ్ఞాపకం చేసుకోవాలి. చేయబోతున్నారు అనుకున్నారు కానీ ఇంత ఘనంగా చేస్తారు. తర్వాత షాపింగ్ చేసే విషయాన్ని కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 92 చెప్పడానికి నేను ప్రయత్నం చేయను. వై సీడాకి వై పామ్ ట్రీ అని మాట్లాడితే ప్రతి పామ్ ట్రీకి సెల్ఫ్ క్లీనింగ్ పద్ధతి తన జీవితంలో అర్చుకుంది. అంటే ఏ ఏమంటారు క్రిమి వచ్చినా చెదలు వచ్చి వెన్యూలగా మన ముందు కనిపించబడుతుంది. 85 సంవత్సరాల్లో నిలబడినటువంటి వాళ్ళు బహు తక్కువ. అక్క నన్ను చూస్తే ఒకటే పని చేస్తారు, స్ట్రైట్ నిలబడతారు. అప్పుడు దాకా వంగినటువంటి అక్క ఒకేసారి నిలబడి మళ్ళీ మామూలుగా అయిపోతారు. ఈ లక్షణాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాట్ పామ్ ట్రీ స్పీక్స్, వాట్ సిడార్ ట్రీ స్పీక్స్. చాలా లక్షణాలు దగ్గర అవన్నీ నేను మాట్లాడతాను. 3 దైవ విషయాలు చెప్తాను. అక్క నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నావు, అందరం సంతోషంగా కూర్చున్నాం. కానీ నేను అనుకుంటున్నటువంటి విషయం, ఏ ఫ్రూట్ఫుల్ ఓల్డ్ ఏజ్ డజంట్ హ్యాపెన్ బై ఛాన్స్. అది అకస్మాత్తుగా వచ్చేటువంటిది కాదు. కనుక యూ హ్యావ్ ఎ రోల్ టు ప్లే అనొచ్చు. మీరు ఇంకా నేనేం చేయాలి అని అనుకోవచ్చు, కానీ నీ రోల్ ప్లే చాలా ఉంది. ఇప్పుడు నీ ముందు వాళ్ళు అందరూ వచ్చినారు, కొడుకులకు చెప్పవచ్చు బాధ్యత మీకే ఉంది. తిమోతికి ఉన్నటువంటి గ్రాండ్ మదర్ తిమోతిని ట్రైన్ చేసి, గ్రాండ్ మదర్ రోల్ ఏంటిదంటే టు టీచ్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్. గ్రాండ్ చిల్డ్రన్ మీ ముందున్నారు, వాళ్ళకి హిస్టరీ తెలియదు, వాళ్ళకి చెప్పడం చాలా కష్టం. దే హ్యావ్ నాట్ సీన్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, బట్ యూ ఆర్ ద టీచర్
యూ కెన్ టీచ్ దేమ్ అని తెలియజేస్తున్నాను. ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నానంటే, బీ ప్రిపేర్డ్ ఎందుకు చెప్తున్నానంటే, జాన్ వెస్లీ గారిని తను బ్రతుకున్నటువంటి దినాల్లో ఒక సేవకుడు ప్రశ్నించారు. జాన్ వెస్లీ గారు, దేవుడు మీకు రేపు మీరు 24 hours అయిన తర్వాత చచ్చిపోతారు అని అంటే మీరు ఏం చేస్తారు సార్ అని అడిగితే జాన్ వెస్లీ గారు ఖచ్చితంగా ఈ మాట చెప్పాడట, ఈరోజు ప్రసంగం ఉంది, దేవుని వాక్యాన్ని ప్రబోధిస్తాను, ఇంటికి వెళ్తాను, సప్పర్ చేస్తాను, పడుకుంటాను, నెక్స్ట్ డే ఐ హావ్ టు మీట్ మై ఫ్రెండ్, నా స్నేహితులతో కలుసుకోవాలి, ఇంకొక దగ్గర బైబుల్ టీచింగ్ ఉంది, అది నేను చేస్తాను, తర్వాత మరొక టీచింగ్ ఉంది, అక్కడికి వెళ్తాను. వారికి వందనాలు తెలియజేస్తాను. ఈ సమయంలో కేక్ కటింగ్ కొరకు కార్యక్రమం మీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించినముగా రూపింపబడటమునిపై వారిని మీరు ఎరుగుతారు. వారి గురించిన ఆలోచనలు మీకున్నాయి. వారిని ప్రతిష్ఠించారు, పిలిచారు. ఒక మంచి సాక్షిగా 85 ఏళ్ల సుదీర్ఘ జీవిత కాలంలో మీ కొరకు నమ్మకమైన సాక్షిగా వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఇవాళ వారి జీవితాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఇది వారి 85వ సంవత్సరపు పుట్టిన దినం. వారి గురించి ప్రియులైన వారు అందరూ ఇచ్చిన మంచి సాక్ష్యం చెప్పకనే చెప్తుంది. వారు మీ ఎడల ఎంత కమిట్మెంట్ కలిగి ఉన్నారు, మీరంటే వారికి ఎంత ప్రేమో, వారి జీవితంలో మీరెంత నమ్మకమైన దేవునిగా ప్రభునిగా ఉన్నారో, మీ మీద వారికి ఉన్న ఆ ప్రత్యేకమైన గాఢమైన దైవిక శ్రద్ధ, ఇవన్నీ కూడా వారి జీవితంలో అనేక మంది పంచుకుంటున్న సాక్ష్యాలలో శుభాలలో అవి ప్రతిబింబిస్తూ ఉన్నాయి. వారి కుమారులు కుమార్తెలు ఇచ్చే సాక్ష్యం కాదు, వారి కోడళ్ళు, వారి ఇన్లాస్, వారెవరెవరి జీవితాన్ని అయితే ప్రభావితం చేశారో వారందరూ ఈ దినాన్న ఇస్తూ ఉన్న గంభీరమైన సాక్ష్యాలు ఎంత గొప్పవి. మంచి తల్లిగా, మంచి భార్యగా, మంచి వారై వారు కలిగిన బిడ్డలు, వారికి విరిచిన సంతానం, జీవితంలో ఎంతమంది విద్యార్థులకైతే వారు ఉపదేశాలు చేశారు. క్రైస్తవ కుటుంబాలను, సాక్షి కలిగిన కుటుంబాలను వారు కట్టుకోవడం, ఇది మాకెంత ప్రేరణ, ఎంత ఆదర్శం. ఇది నాన్న వారి పుట్టిన దినాన్ని పురస్కరించుకుంటూ నిన్ను స్తుతిస్తూ వారి గురించిన శ్రేష్టమైన సాక్ష్యపు పలుకులు పలుకుతూ సాంప్రదాయకంగా సకల రుచులు కలగలిసిన ఈ కేక్ను మేము కట్ చేస్తూ ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని, ఈ సంబరాన్ని మేము కలిసి పంచుకోవడానికి కృప చూపిన అవకాశాన్ని బట్టి వందనాలు. అలాగే వారి కుమారుని కుమార్తె మరి షారన్ బట్టి మీకు స్తోత్రాలు. తాను విదేశాల్లో ఉంటూ తాను కూడా ఇదే దినాన్న తన పుట్టిన దినము అని విని సంతోషిస్తుంటున్నాం. ఈ విధంగా వినోలియా గారు, వారికి మీరు ఇచ్చిన ముది మనవరాలు, ఇరువురు కూడా ఆమె దూరంగా ఉంటున్నా జ్ఞాపకం చేసుకుంటూ ఈ కుటుంబాలన్నిటిని బట్టి వీరికి విరిచిన నలుగురు శ్రేష్టమైన కుమారులు, వారి కుటుంబాలు, ఒక శ్రేష్టమైన కుటుంబం, వారికి విరిచిన సంతానము, మిగిలిన బంధువర్గము అంతటినీ జ్ఞాపకం చేసుకుంటూ మెట్టుకు నిన్ను మధ్యలో మేము ఉంచుకుంటూ ఇంతవరకు జీవించిన జీవితానికి మించిన శ్రేష్టమైన భౌతిక ఆయుష్ను మేము అడగాలి కాబట్టి అడుగుతూ వారి ఎడల కోరుతూ ఉన్నాం. అందుకంటే మించిన శ్రేష్టమైన ఆధ్యాత్మిక మిగులు తగులు వారసత్వాన్ని కూడా వారి ఇంకనూ మిగిల్చి దేవా మరి మిమ్ములను ప్రభు ఎదుర్కోవడానికి, మీ మెప్పును పొందుకోవడానికి వారిని సిద్ధం చేయమని. శరీరం బలహీనంగా ఉంటుంది కదా నాయన, దినదిన శక్తి, దినదిన బలము మీరు వారికి ప్రసాదించండి. 85 ఏళ్ల సంవత్సర ప్రాయంలో ఎంత ప్రకాశవంతంగా మీ దాసురాలను మేము చూడడం మాకెంతో ఆశ్చర్యము, ఆనందంగా ఉంది.
ఆయుష్ మీరు ఇచ్చేది మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా మీరు ఇచ్చేది. అలాంటి కృపలను వారి ఎడల మీరు ఇంకా కనిపిస్తారు. పాస్టర్, మా అమ్మకి పాస్టరు, మాకు పాస్టరు, మా బిడ్డల శైలికి వాళ్ళకి పాస్టరు, మా ముని మనవలు పాస్టర్, 5 జనరేషన్ పాస్టర్ గారు, సంఘ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ ప్రభుదాస్ అయ్య గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. వారు ఎంతో మా మామగారు కొద్దిమంది అంటే వారితో మాట్లాడలేము, వారు చాలా మాటగారి, వారిని బట్టి కూడా దేవుని వందనాలు. సుమిత్ర మామ, మా మేనమామ గారిని బట్టి, చిన్నాయన గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా వచ్చిన బంధుమిత్రులు దూపాడు గ్రామం నుంచి, విజయవాడ నుంచి, సూర్యాపేట నుంచి, అన్ని హైదరాబాద్ నుంచి చాలా ఈ సాయంకాలం వేళ ఆంటీ వినోరియా జార్జ్ గారి జీవితాన్ని బట్టి మీకు ఎంతో జరుపుకోవడానికి మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యములో చెప్పబడినటువంటి రీతిలోనైనా మరి తండ్రి ఈరోజు ప్రభువా మరి తన యొక్క జీవితాన్ని మీ యొక్క శ్రేష్టమైన సమయం కొరకు మీకు వందనాలు దేవా. మరి ఇంకను ఆమెను తండ్రి తరతరాలకు మా ప్రభువా మరొక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు చెల్లిస్తూ ఉంటున్నాం నాయ తండ్రి. మరి ఇంకను ప్రభువా మరి దైవ సేవకులను తండ్రి ప్రేమించినటువంటి స్త్రీ మా ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఎంతోమంది సేవకులను ఆదరిస్తూ మా ప్రభువా మరి వారి కొరకై ప్రార్థిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి విధానం కొరకు మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. మరి యొక్క సమయమందు మీరు మరి ఖర్జూర వృక్షము వలె మా ప్రభువా మరి దేవదారు వృక్షము వలె మా తల్లి మీరు ఉంచిన విధానము కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువా మరి ఆ విధంగా మా ప్రభువా మరి ఫలాలు ఆశీర్వాదకరంగా మా తల్లిని కనపరుస్తుంది. దయచేసి మీరు కూర్చోండి. పెన్ని కూడా Happy birthday, a super extra special day. I wanna wish you happy birthday. May all your dreams come true today. 'Cause you're really one in a million, and you mean the world to me. There's no one sweeter than you to wish a happy birthday to. I hope you have a happy birthday and a truly wonderful year, filled with all the joy that you deserve and all the things that you hold dear. 'Cause you're really something special and you've totally rocked my world. There's no one sweeter than you to wish a happy birthday to. To wish a happy birthday to. Happy birthday to you. I wanna wish a happy birthday to you. Happy birthday to you. I wanna wish a happy.
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను
కాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేదోళ్ళనా పాడనా నీ కీర్తన పొగడనా వేదోళ్ళనా వందనం యేసయ్యా కరుణవు నీవయ్యా వందనం యేసయ్యా కరుణవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా